అలానే భగవానుడు అన్నీ ఇస్తున్నాడండి. అన్నీ ఇస్తున్నాడు. మనకు కావాల్సింది అన్నీ ఇస్తున్నాడు. కానీ అడగట్లేదు. అందుకే మనం కూడా ఆయనకేం చెప్పట్లేదండి. అందుకే అంటారు గాడ్ గివ్స్, గివ్స్, గివ్స్ అండ్ ఫర్‌గివ్స్. వి గెట్ అండ్ ఫర్‌గెట్ అని. ప్రతి క్షణము మనం భగవంతుడు ఎన్ని చేస్తున్నాడు మనకి. ఎవ్వరైనా ప్రపంచంలో ఇన్ని చేస్తూ ఏమి ఆశించకుండా ఉన్నారండి మన దగ్గర? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్క క్షణం మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. ఆశిస్తూనే ఉంటారు. ఆశించకుండా చేసేవాడు పరమాత్మ, భగవానుడు. మీకో విషయం చెప్తానండి. మనము ఏది కూడా మనంతట మనం చేయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక విషయం చెప్తాను. ఒక రైతున్నాడండి. ఆయన చేసేదేంటి? పొలంలో విత్తనాలు వెయ్యాలి. పొలం దున్నాలి, విత్తనాలెయ్యాలి. అంతవరకు ఆయన పనయిపోయింది. కేవలం పొలం దున్ని విత్తనం వేయటం చేత పంట వచ్చేస్తుందా? కాదు. వర్షాలు పడాలి. వర్షం ఎవరి ఆధీనం ఉంది? మనం చేసేది కర్మ. రెండవది దైవము. మూడవది కాలం. ఇప్పుడు చూడండి మనం దున్నాము. అవి విత్తనాలేసేసాము. వర్షం పడింది. మరుక్షణమే మనకు పంటొచ్చేస్తుందా? వెయిట్ చేయాలి. నెలలు కొద్దీ వెయిట్ చేయాలి. కాలం పడుతుంది. టైం పడుతుంది. మన ప్రయత్నం వదులుకోకూడదండి. ఇప్పుడు యువతీ యువకులకి, పిల్లలకి నేను చెప్పేదేంటి అంటే, మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలి. తప్పకుండా మనకి ఫలితం వస్తుంది. కానీ ఆ ఫలితానికి కొద్దిగా సమయం పడుతుంది. మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఏమైపోయిందంటండి మనకి చాలా ఫాస్ట్ జీవనం అయిపోయిందండి. ప్రతి ఒక్కటి నిమిషంలో రావాలి. అందుకే ఒక యాప్ ఉంటుంది తెలుసా? బ్లింకిట్ అంటాడు. రెప్పపాటులో సామానొచ్చేస్తుందండి. అందుకే జనాలు బయటికెళ్ళటం మానేశారు. జెప్టో, బ్లింకిట్ అన్ని దీంట్లో ఆర్డర్ పెట్టుకోవటాలు. ఇక్కడ ఇదయిపోంగానే వెంటనే టన్ 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 అని వచ్చేస్తుంది. మీకో విషయం తెలుసా అండి? జీవనం ఎంత ఈజీ అవుతే అంత డేంజరస్‌గా మారుతుంది. మేము మొన్న ఒక రీసెర్చ్ చదివాం. ఏంటో తెలుసా అండి? మనకి ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ వచ్చింది కదా! ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ వచ్చాక ఒక రీసెర్చ్ జరిపితే, ఆ రీసెర్చ్‌లో చెప్పారట 70% అనవసరమైన ఖర్చులు పెరిగాయటండి. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు చూడండి మన చేతిలో ఒక నోటు కట్టు ఉందనుకోండి. ఎవరికైనా ఇయ్యాలనుకోండి. మళ్ళీ, మళ్ళీ లెక్క పెట్టుకొని ఇంత ఆలోచించి వామ్మో! ఇంతనా? అంతనా? ఒక్కొక్కటి నోటు ఇది పెట్టి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ ఏసి దాన్ని జేబులో పెట్టుకొని ఇంత కథ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్ వచ్చాక జస్ట్ ఇలా పట్టుకుంటే చాలండి పేమెంట్ అయిపోతుంది. కాబట్టి ఆ పెయిన్ మనకు తెలియట్లేదు. ఎందుకో అంత ఫాస్ట్ అయిపోయింది. అంత ఫాస్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కటి ఫాస్ట్ అయిపోయింది. కానీ అలా కాదు. మనం తెలుసుకోవాల్సింది జీవనం అంత ఫాస్ట్ కాదు. ప్రవచనాలు కూడా చిన్నవైపోయాయి. రీల్స్ అయిపోయాయండి ప్రవచనాలు గూడా. ఆ! ప్రతి ఒక్కటి ఫాస్ట్ అయిపోయేసరికి మనం కూడా జీవితంలో అన్నీ ఫాస్ట్‌గా దొరికేస్తాయి అని అనుకుంటున్నా. కానీ కాదయ్యా! సమయం పడుతుంది. మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఇంతకుముందు ఒకరితో మాట్లాడుతున్నాం. ఇంతకుముందు జీవితంలో సెటిల్ అవ్వడానికంటే, ఇప్పుడు జీవితంలో సెటిల్ అవ్వడానికి చాలా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది ప్రపంచంలో మొత్తం గూడా. కాబట్టి ఇంకా మనం ధైర్యం పెంచుకోవాలి. ఇంకా మనం ఓపిక పెంచుకోవాలి. ఇంకా మనం గట్టిగా ఉండాలి. అదే భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు, "అయ్యా! నీ ప్రయత్నం నువ్వు చేశావు. దాంతో పాటు సహకరించాలి. దాంతో పాటు సమయం కూడా పడుతుంది. ఓపిక పట్టు." మేము కాలేజీలో ఉన్నప్పుడండి ఒకరోజు మేము హాస్టల్‌కెళ్ళేసరికి ఓ పెద్ద గుంపుందండి. ఏంటబ్బా! ఇంత పెద్ద గుంపుంది. పోలీసులున్నారు, హాస్టల్ డైరెక్టర్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఏంటబ్బా! అని తెలిస్తే మా పక్క హాస్టల్‌లో ఒకాయన సూసైడ్ చేసుకున్నాడు పిల్లవాడు. ఆ! ఎంత బాధేసిందో ఆయనకి. అంటే నాకు ప్రత్యక్షంగా తెలీదు. కానీ చూస్తుండేవాడిని. పక్క హాస్టలే గదండీ! ఆయనెవరో నాకు తెలుసు. అయితే ఎందుకయ్యా సూసైడ్ చేసుకున్నాడు అని పరిశీలన చేస్తే, ఏమైంటో తెలుసా అండి కారణము? ఎగ్జామ్‌లో నేను ఫెయిల్ అయిపోతానేమో అని సూసైడ్ చేసుకున్నాడట. రిజల్ట్ వచ్చాక వాడు ఫెయిల్ అవ్వలేదు. పాస్ అయ్యాడు పిల్లవాడు. కర్మ చేశాడండి. ఎగ్జామ్ రాసాడు. పర్వాలేదు రాసావు. కరెక్షన్ అవుతుంది. వెయిట్ చెయ్యి గదా కనీసము. ఓపిక నశిస్తుంది. భగవంతుడు అంటున్నాడిక్కడ, "అయ్యా! ఈ 3 ఈ 3 కూడా కారణాలున్నాయి. దైవము, కర్మ, కాలము దీని వల్లొస్తుంది. కాబట్టి నువ్వు దైవం పట్ల, కాలం పట్ల, కర్మ పట్ల మూడిటి పట్ల బాధ్యతగా ఉండు." మూడిటి పట్ల మన బాధ్యత ఉండాలండి. మనం ఏం చేస్తామంటే అండి, దేశం బాగుపడిపోవాలి. మనం మాత్రం టాక్స్ కట్టాం. ఎలా నడుస్తుందండి అలా? దేశం బాగుండాలంటే టాక్స్ కట్టాలి గదండీ! అందరంటారు.
లండన్ జూసా లండన్ లండన్ విషయంగా కొన్ని కొన్ని కంట్రీస్ చెప్తాను. చాలా నీట్‌గున్నాయండి. ఎంత బాగున్నాయండి. ఎంత డెవలప్డ్‌గా ఉన్నాయండి అని అంటారు. ఎందుకంటే వాళ్ళు అంతంత టాక్స్‌లు గూడా గుమ్మరిస్తున్నారు గదండీ! ఒక్కొక్కటి 47% 50% ఎన్నెన్ని టాక్స్‌లు గడితే ఆ గవర్నమెంట్ దాన్ని క్లీనింగ్‌లలో, మెయింటెనెన్స్‌లో ఇవన్నీ బెడుతున్నాయి. ఆ! ఎంత మనం సంపాదన చేస్తే అంత టాక్స్ గట్టాలి. అంతే గదండీ! ఏమి సంపాదించిన వాడిని ఏమి టాక్స్ గట్టాల్సిన అవసరం లేదు. ఎంత మనకి ఆశ ఉంటే అంత మనం బాధ్యతతో ఉండాలి. ఎన్ని మన కోరికలుంటే అంత మనం బ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అర్జున్ ఏమంటున్నాడు, "హమ్మయ్య! మంచి పాయింట్ దొరికింది. నాకేం కోరికలు లేవు. నేను టాక్స్ కట్టను. నేను రెస్పాన్సిబుల్‌గా ఉండను" అని అంటున్నాడు. అప్పుడు కృష్ణుడు ఒక విషయాన్ని చెప్తున్నారు. "అయ్యా అర్జునా! నీకు కోరికలు లేకపోయినా సరే నువ్వు టాక్స్ కట్టాల్సిందే. నువ్వు